హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోదీ 3,000 రూపాయల పథకం గురించి చర్చించుకోబోతున్నాం. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ఒక ముఖ్యమైన పథకం, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు 3,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. రైతులు తమ పంటల సాగు, పంట సంరక్షణ, ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన నిధులను ఈ 3,000 రూపాయల ద్వారా అందుకుంటారు. ఇది వ్యవసాయ రంగంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, రైతుల జీవితాలలో నాణ్యతను పెంచడానికి తీసుకున్న ఒక సంక్షిప్త, చాలా శక్తివంతమైన నిర్ణయం. పథకం ముఖ్యాంశాలు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 3,000 రూపాయల సహాయం రైతుల కోసం ఎంతో కీలకంగా మారింది. రైతులు తమ పనులను కొనసాగించడానికి, వారి కుటుంబ అవసరాలు తీర్చడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పంటల సాగు రక్షణ, పంట సమీకరణ, సేంద్రియ వ్యవసాయ విధానాలు మరియు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం వంటి అవసరాలకు ఇది సహాయపడుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం నేరుగా జమ చేయబడతాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఈ స్థాయిలో అండగా నిలబడటం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారు వ్యవసాయ రంగంలో తమ ఉద్యోగాన్ని, ఆర్థిక స్థాయిని మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. ఆర్థిక సహాయం. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ పనుల్లో అవసరమైన బలాన్ని, మద్దతును పొందగలుగుతారు. మట్టి పర్వతాలు, పంటల రక్షణ, అధికంగా ఖర్చయ్యే వ్యవసాయ పరికరాలు, రసాయనాలు వంటి అంశాలకు 3,000 రూపాయలు ఉపయోగపడతాయి. దీని ద్వారా రైతుల సమర్థత పెరిగి వారు మరింత ప్రభావవంతంగా వ్యవసాయం చేస్తారు. అభివృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహం. ఈ పథకం ఒక విధంగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధానంగా పనిచేస్తోంది. రైతులు వ్యవసాయం చేయడంలో మరింత ఉత్సాహంతో, సమర్థతతో ముందుకు సాగిపోతారు. ఇది వ్యవసాయ రంగంలో ఉన్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి, వ్యవసాయ బిల్డప్కు దోహదం చేస్తుంది. ప్రభావం. ఈ 3,000 రూపాయల పథకం రైతులకు మంచి ఆర్థిక భద్రతను కలిగిస్తూ వారి స్థాయిని, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని ద్వారా రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వ్యవసాయ రంగం బలోపేతమవుతుంది. రైతులు తమ పిల్లల విద్య, కుటుంబ అవసరాలు, పంట పరికరాల సరఫరా వంటి విషయాలను ఈ నిధులతో తీర్చవచ్చు. ఈ 3,000 రూపాయల పథకం రైతుల కోసం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఇది రైతుల ఆర్థిక భద్రతను, వ్యవసాయ పనుల ప్రోత్సాహాన్ని పెంచుతోంది. రైతులు ఈ పథకంతో తమ పంటలను సుస్థిరంగా సాగు చేసి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.